ఎస్సీ సెల్ అధ్యక్షులుగా కవ్వంపల్లి సత్యనారాయణ నియమితులైన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ అధ్యక్షులుగా కవ్వంపల్లి సత్యనారాయణ నియమితులైన సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో వేద బ్రాహ్మణులు ఆశీర్వచనం ఇస్తే అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే శామ్యూల్ను సమర్థించడానికి కవ్వంపల్లి సత్యనారాయణకి సిగ్గుండాలని బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్ ఘాటుగా వ్యాఖ్యానించారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సోమిడి వేణుప్రసాద్ వేద బ్రాహ్మణులు ఆశీర్వచనం ఇస్తే ఎమ్మెల్యే శామ్యూల్ నోటి దూలతో అనవసర వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పై అనవసర వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే శామ్యూల్ వ్యాఖ్యలను ఖండించాల్సిన కవ్వంపల్లి సత్యనారాయణ ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తూ వెనుకేసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బ్రాహ్మణ పార్టీ బీజేపీ అని, దళిత వ్యతిరేక పార్టీ బీజేపీ అని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పిచ్చి కూతలు కూస్తున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. దళితుల పట్ల కాంగ్రెస్ వ్యవహరించిన తీరు, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పట్ల కాంగ్రెస్ చేసిన రాజకీయం దేశం మొత్తానికి తెలుసన్నారు. అంబేద్కర్ను గౌరవించిన చరిత్ర, దళితుల్ని రాష్ట్రపతి చేసిన చరిత్ర కేవలం బీజేపీకే ఉందన్నారు. బీజేపీ అన్ని కులాలకు మతాలకు సముచిత ప్రాధాన్యత ఇవ్వడంతోటే దేశాన్ని ఏలుతుందని, ఆ దిశలోనే మోదీ ప్రభుత్వం విజయవంతంగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. విభజించి పాలించడం, కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టడంతోనే కాంగ్రెస్ దేశంలో కనుమరుగయ్యే పరిస్థితి వచ్చినా ఇంకా కాంగ్రెస్ నేతలకు బుద్ధి రావడం లేదన్నారు. నిన్నటి రోజున సనాతన ధర్మం వేద బ్రాహ్మణులను ఎమ్మెల్యే శామ్యూల్ కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తే కనీసం క్షమాపణ చెప్పే పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ నేతలు లేరని ఆయన దుయ్యబట్టారు. కరీంనగర్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు మందుల శామ్యూల్ అదేవిధంగా కవ్వంపల్లి సత్యనారాయణ గారు ప్రెస్ మీట్లు చూసిన. ముందుగా మందల శామ్యూల్ గారు మాట్లాడిన మాటలకు ఈయన ఎస్సీ సెల్ డిపార్ట్మెంట్ చైర్మన్గా పదవచ్చిన కవ్వంపల్లి సత్యనారాయణ గారికి ప్రమాణ స్వీకారం జరగాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అంత పెద్దగా కట్టుకున్న గాంధీ భవన్లో స్థానం ఇయ్యక నడి రోడ్డు పైన ఎండలో ప్రమాణ స్వీకారం చేసుకున్న కవ్వంపల్లి సత్యనారాయణ గారు, మీ కాంగ్రెస్ పార్టీ దళితులకు సముచిత స్థానం ఇచ్చింది అంటున్నావు కదా, ఫస్ట్ మీరు మీ ప్రమాణ స్వీకారం ఎస్సీ సెల్ డిపార్ట్మెంట్స్ ప్రమాణ స్వీకారం గాంధీ భవన్లో చేసుకుంటే దానికి మీ గౌరవ ముఖ్యమంత్రి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తే దళితులకు సమాన సముచిత స్థానం కల్పించినట్టు లెక్క. ఫస్ట్ మీరు అది క్లారిఫై చేయాలి. తర్వాత ఈయన ప్రమాణ స్వీకారం చేస్తున్న క్రమంలో వేద పండితులు మంత్రోచ్చారణలతో పూజ చేసి ఆశీర్వచనం ఇచ్చిన దాన్ని వక్రీకరించి బూతు మాటలుగా తిట్టిన మందల శామ్యూల్ గారు, ఆయన మాటలు అర్థం కాక అపార్థం చేసుకొని మాట్లాడిండు అని చెప్పి ఆయనకు మద్దతిస్తూ, అసలు మీరు కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఆయన మాటలకు మీరు మద్దతిస్తున్నారా, సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? యావత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న హిందూ సమాజాన్ని ఆయన తిట్టిండు. అది మీ కళ్ళ ముంగట జరిగింది. అది జరుగుతున్న క్రమంలో మీ తోటి కాంగ్రెస్ కార్యకర్తలైనా నాయకులైనా దాన్ని పైశాచిక ఆనందం పొందుతూ చప్పట్లు కొడుతూ ఉంటే మీరు దాన్ని అడ్డు చెప్పి అడ్డుకోవాల్సింది కాదా? ఆ పని మీరు ఎందుకు చేయలేదు? దానికి మీరు సమాధానం చెప్పాలి. దానికి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలా. దాన్ని పక్కన పెట్టి ఇవాళ ఆయన మాట్లాడుతూ కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఇవాళ మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాటలు బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ, బీజేపీని దళితుల్లో చిన్న చూపు చూస్తున్నారని చెప్పి మాట్లాడిన కవ్వంపల్లి సత్యనారాయణ గారు కొన్ని ప్రశ్నలు ఇస్తా. మీరు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా, ఎప్పుడు విలేకరులను కలిసినా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి మీరు బండి సంజయ్ అన్న గారిని, భారతీయ జనతా పార్టీని విమర్శించాలి. అప్పటిదాకా మీరు విమర్శించే అర్హత మీకు ఉండదు.
మీరు దళితులను మోసం చేస్తున్న భారతీయ జనతా పార్టీ అన్నారు కదా, దళిత వ్యతిరేక పార్టీ అన్నారు కదా. మీరు నిజమైన దళిత వ్యతిరేకి, మీరు నిజమైన దళిత ద్రోహి. మీరు పేరుకు మాత్రమే, సర్టిఫికెట్ మాత్రమే దళితుడు. మీరు పక్కా క్రిస్టియన్. మీరు మీ కుటుంబ సభ్యులు పక్కా క్రిస్టియన్లు. మానకొండూరు ప్రజలందరినీ మోసం చేసిన మీరు హిందువులుగా నటిస్తూ హిందువుల ఓట్లతో మీరు ఎమ్మెల్యే అయినారు. మీరు అనుసరిస్తున్న మతం క్రిస్టియానిటీ మతం. పేరుకు మాత్రమే మీరు హిందువులు. కాదు అంటే మీ భార్య పిల్లల మీద ప్రమాణం చేయండి. మీ శ్రీమతి గారు బొట్టు ఎందుకు పెట్టరండి? మీ శ్రీమతి గారు బొట్టు పెట్టరు, హిందూ మతాన్ని అనుసరించరు. మీరు పోయేది ప్రతి వారం చర్చుకు. నేను తవ్వుకుంటూ పోయినానుకో అన్నీ తవ్వుతాం. మీరేంది, మీ వ్యవహారం ఏంది, మీరు ఏ చర్చికి పోతారు, తర్వాత మీరు చేసేదాన్ని మేము తీస్తాం. మేము క్రిస్టియన్లకు వ్యతిరేకం కాదు, ఏ మతానికి వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ నాయకులు ఆడుతున్న రాజకీయ నాటకాలకు అడ్డు చెప్పడానికే మాట్లాడుతున్నాం. ఇది ప్రజలు గమనించాలి. యావత్ హిందూ సమాజాన్ని కవ్వంపల్లి గారి సభలో అవమానించింది మందల శామ్యూల్ గారు. ఆయనకు మద్దతు తెలిపింది కవ్వంపల్లి సత్యనారాయణ గారు. దాన్ని తెలుపుతూ మా బీజేపీ పార్టీ పైన బురద చల్లమేంది? చలో చర్చకు మేము సిద్ధం. గడియారం కాడికి వస్తారా, గీతా భవన్ కాడికి వస్తారా, బస్టాండ్ కాడికి వస్తారా, గాంధీ బొమ్మ కాడికి వస్తారా? నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీయా, బీజేపీ పార్టీయా? చర్చకు సిద్ధమా? కుట్రలు పన్ని అంబేద్కర్ గారిని ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? వస్తావా చర్చకు? కవ్వంపల్లి సత్తన్న ఆయన మరణించిన తర్వాత మీరు ఎంత అవమానకరంగా ఢిల్లీ నుంచి ఆ పార్థివ దేహాన్ని పంపించిరో మీకు తెలియదా? యావత్ దేశం మొత్తం చూసింది. ఇప్పటికి కూడా అందరూ మాట్లాడుకుంటారు. కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎంతగానో అవమానించింది, వారి దహన సంస్కారాలు ఏ రకంగా చేసింది అని చెప్పి మేం చెప్తున్నాం కదా. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా మోదీ గారు పంచతీర్థాలుగా మన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పంచతీర్థాలుగా అంబేద్కర్ గారు పుట్టిన స్థలాన్ని, అంబేద్కర్ గారు చదువుకున్న స్థలాన్ని, అంబేద్కర్ గారు బౌద్ధాన్ని స్వీకరించిన స్థలాన్ని, అంబేద్కర్ గారు తుది శ్వాస విడిచిన స్థలాన్ని మేము పంచతీర్థాలుగా అభివృద్ధి చేసి యావత్ ప్రపంచానికి భారతీయ జనతా పార్టీ దళితులకు ఎంత దగ్గరగా ఉంది అని చెప్పి మేము చెప్పుకున్నాం. ఒక్కటి చెప్పండి మీరు అంబేద్కర్ గారికి చేసింది. కేవలం మీరు చేసిన తప్పును, మీ ప్రమాణ స్వీకారంలో జరిగిన తప్పును, మందల శామ్యూల్ క్రిస్టియను, మీరు క్రిస్టియను, మీరు దళితులను, నిజమైన దళితులను మోసం చేసే మీరు, కన్వర్టెడ్ క్రిస్టియన్ అయిన మీరు, బీసీ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన మీరు, దళితులకు వచ్చే అవకాశాలను మీరు కొల్లగొడుతున్నారు. రిజర్వేషన్ పైన చదువుకున్న మీరు, రిజర్వేషన్ అనుభవిస్తున్న మీరు దళిత ద్రోహి, దళిత వ్యతిరేకి. మీరు నిజంగా ఎస్సీ సర్టిఫికేట్ పెడితే మీరు అనుసరించాల్సిన మతం ఏంది? హిందూ మతాన్ని మీరు అనుసరించాలి. కానీ మీరు అనుసరిస్తున్న మతం ఏంది? క్రిస్టియానిటీ మతం. ఈ మతాన్ని మీరు స్వీకరించిర్రు, దాన్నే అనుసరిస్తుర్రు. అందులో భాగంగానే మీరు ఈ హిందూ మతాన్ని పైన బురద జల్లే మాటలు మాట్లాడుతూ మీరు చేసిన తప్పును కప్పిపుచ్చుకునే క్రమంలో భారతీయ జనతా పార్టీని, బండి సంజయ్ అన్న గారిని అవహేళన మాటలు. కొంచెమన్నా సోయి ఉండాలి సత్తన్న. మానకొండూరు ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. అది టైం ఎంతో దూరంలో లేదు.
మీకు కరెక్ట్ సమాధానం చెప్తాం. భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క హిందువు మీకు అర్థమయ్యే రీతిలో ఓట్ల రూపకంగా చెప్పే టైం అతి దగ్గరలో ఉంది. మీరు సంజయ్ అన్న గురించి కానీ భారతీయ జనతా పార్టీ విషయంలో నోరు జారితే మాత్రం మంచిగా ఉండదు. ఇది మీకు ఫస్ట్, ఇదే లాస్ట్. నోరు అదుపులో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ గురించి కానీ సంజయ్ అన్న గురించి మాట్లాడండి. ధన్యవాదాలు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.